శివపురాణ మాహాత్మ్యంలో చివరిదైన 7వ అధ్యాయం శివపురాణ శ్రవణ దీక్షా నియమాలు సారాంశం. ఈ అధ్యాయంలో శివపురాణాన్ని ఒక వ్రతంలాగా అంటే నియమబద్ధంగా వినేవారు పాటించవలసిన ఆహార, విహార నియమాలు మరియు వ్రత సమాప్తి లేదా ఉద్యాపన విధి గురించి వివరించబడింది. ముఖ్యమైన నియమాలు. దీక్ష. పురాణ శ్రవణం చేసేవారు ముందుగా వక్త నుండి దీక్ష తీసుకోవాలి. వ్రతకాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. నేలమీద పడుకోవాలి మరియు విస్తరిలోనే భోజనం చెయ్యాలి. ఆహారం. శక్తి ఉన్నవారు పురాణం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండవచ్చు లేదా కేవలం పాలు, నెయ్యి, పండ్లు తీసుకుంటూ కథను వినవచ్చు. అయితే ఉపవాసం వల్ల కథ వినడానికి ఆటంకం కలిగితే మితంగా ఆహారం తీసుకోవడమే ఉత్తమం. నిషిద్ధ పదార్థాలు. ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, మద్యం, మాంసం, చిక్కుడు జాతులు, వంకాయ, అనపకాయ, కొబ్బరి మరియు నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు. నైతిక నియమాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉండాలి. బ్రాహ్మణులను, సాధువులను, పతివ్రతలను నిందించకూడదు. సత్యం, దయ, వినయం వంటి గుణాలను పాటించాలి. ఎవరు వినవచ్చు? శివపురాణం అందరికీ మోక్షాన్నిస్తుంది. ముఖ్యంగా సంతానం లేనివారు, రోగగ్రస్తులు, దరిద్రులు మరియు పాపభీతి ఉన్నవారు దీనిని వినాలి. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే భక్తితో ఈ పురాణాన్ని వింటే కోటి యజ్ఞాల ఫలం లభిస్తుంది. ఉద్యాపన విధి లేదా వ్రత సమాప్తి. పురాణశ్రవణం ముగిసిన తరువాత చేసే ముగింపు వేడుకను ఉద్యాపన అంటారు. గ్రంథపూజ. శివపురాణ గ్రంథానికి పట్టువస్త్రం కప్పి పట్టుదారంతో బంధించి సాక్షాత్తు శివుడిగా భావించి పూజించాలి. దానాలు. ప్రవచనకర్తకు లేదా వక్తకు వస్త్రాలు, ఆభరణాలు, దక్షిణ సమర్పించాలి. వీలైతే బంగారంతో చేసిన సింహప్రతిమపై గ్రంథాన్ని ఉంచి దానం చెయ్యాలి. హోమం. వ్రతశాంతి కోసం రుద్రసంహితలోని మంత్రాలతో లేదా గాయత్రీ మంత్రంతో నెయ్యితో హోమం చెయ్యాలి. బ్రాహ్మణ భోజనం. 11 మంది బ్రాహ్మణులకు పాయసం, తేనెతో కూడిన భోజనం పెట్టి తృప్తిపరచాలి. ముగింపు. శివపురాణం అన్ని పురాణాలలో గొప్పది. శివుణ్ణి ధ్యానించేవారు, ఆయన గుణాలను గానం చేసేవారు మరియు ఈ కథను వినేవారు సంసార సాగరాన్ని సులభంగా దాటిపోతారు అని సూత మహర్షి ముగించారు.